కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. సరే దానకిషోర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి? ప్లీజ్. చాదర్ఘట్, ఈ మూసి రివర్, ఈ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే, కట్టుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు. మార్కింగ్ వాళ్ళ ఇంట్లోకి మీరు వేస్తున్నారు. అదే ఇండ్లలో 2-3 అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు చాలా మంది. కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు. మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము, పోము, ఓనర్స్కి ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో, కిరాయికి ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి మేము, మాకు కూడా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే పోదామని. మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఓన్లీ ల్యాండ్ అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారా? నిన్న వచ్చినప్పుడు ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించి నేను ప్రభుత్వ పద్ధతిలో చర్చించాను. దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరం ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మాకు కూడా తెలుసు. మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జూలై నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం. దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి, ఎక్కడ కమర్షియల్ జెట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు, ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి, వీటి మీద కూడా వచ్చింది. కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది తప్పనిసరిగా. సార్, ఇప్పుడు మొన్న 9.170 మీటర్ రెయిన్లో మీరు చూసి ఉండొచ్చు, ఈ మనకు రన్ ఆఫ్ వాటర్ది క్యారేజ్ కెపాసిటీ లేదు. అయితే ఇప్పుడు స్టామ్ వాటర్ వచ్చేసి సివర్ లైన్లో కలుస్తుంది, సివర్ లైన్ వచ్చేసి స్టామ్ వాటర్ దీంట్లో కలుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేసి ఇప్పుడు దాదాపు మొన్న నాకు నీ డీప్ వాటర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాను సార్. అయితే ఇది మెయిన్లీ ఇప్పుడు అల్టిమేట్గా ఈ వాటర్ అంతా మూసికే పోవాలి కదా. అయితే ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేసేది ఏమైనా ప్లాన్ ఉందా? ఓకే, నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి జిహెచ్ఎంసీలో వాటర్ నాకు చాలా డేటా ఉంది పైన. ఆల్మోస్ట్ ఒక 174 ప్లేసెస్లో స్టామ్ వాటరు సీవరేజ్ కలుస్తుంది. మనకు స్టడీ చేస్తున్నాం. అయితే ఇంకా 34 ప్లేసులు సార్ట్అవుట్ చేసాం. కొన్ని దగ్గర ఎట్లా ఉందంటే అది మనము చిన్న వీధులుండి 2 సపరేట్ చేయలేని ప్రదేశంలో ఇంకొక మన స్టామ్ వాటర్ కట్టాలన్నా కట్టలేము సపరేట్గా, లేకపోతే సీవరేజ్ చేయలేము. దానికి సంబంధించి వీటికి సంబంధించి మనం ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో కూడాను 580 కోట్లు ఒకటి ప్రోగ్రామ్ హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ కింద మొదలుపెట్టాం. మనం ఏం చేయాలంటే స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్ డెవలప్ చేసి స్టామ్ వాటర్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సేవరేజ్ వర్క్కి సంబంధించి కూడాను ఒక 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ డిపిఆర్ చేసుకున్నాము. ఇటీవల ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది, ఆ సీవరేజ్ నెట్వర్క్ మాకు కావాలని చెప్పేసి. నగరంలో ఇప్పుడు ఉదాహరణకి పాత నగరంలో చూస్తే, ఓల్డ్ సిటీలో చూస్తే ఒక 700-650 కోట్లతో కార్వాను చాంద్రాయణ కొట్టి ఏరియాలో సేవరేజ్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాం. అట్లాగే నగరం వెలుపల అంటే మనకు పెరిఫరల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి దాదాపు 3,500 కోట్లు కావాలి. దానికి ఇవన్నీ కలిపి ఒక ప్రణాళిక ఉంది. ఈ షా కన్సల్టెన్సీ వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినారు. దాని మీద ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముందు ఎస్టీపీలు కడుతున్నాము. ఎస్టీపీలు కట్టిన తర్వాత ఈ లైన్స్ డెవలప్ చేసిన టైం పడుతుంది. డెవలపింగ్ సీవరేజ్ నెట్వర్క్ ఇది ఎవరి చిన్న వీధులు చేయాలి, చాలా టైం పట్టేస్తుంది. దానికి తప్పనిసరిగా దాని ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది తీసుకొస్తే కానీ మనం సాల్వ్ చేయలేము. మూసీకి డిపిఆర్ మొత్తం ఫైనల్ అయిపోయిందా ఏంటి? వాట్ ఇస్ ద స్టేటస్ సార్? డిపిఆర్కి సంబంధించి నేను ఏదైతే మనం 10,000 కోట్ల రూపాయల వర్క్లు అని చెప్పాను, గోదావరి నీళ్లు తీసుకొచ్చి నగరంలో తీసుకొచ్చేదానికి, దాంట్లో ఒక 5 టీఎంసీ వాటరు మనము ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తీసుకెళ్తున్నాం. దాంట్లో 2.5 టీఎంసీ వాటరు ట్రీట్ చేసి నగరానికి ఇవ్వడం జరుగుతుంది తాగేదానికి. ఇంకొక 2.5 టీఎంసీ వాటరు నదిలో ఉపయోగిస్తాం. ఒక 10 టీఎంసీ వాటర్ గన్పూర్ రివర్ దగ్గర నుంచి ట్రీట్ చేసి నగరానికి వెస్ట్ సైడ్ అంతా ఉపయోగించకపోతున్నాం. దాని డిపిఆర్ అయిపోయింది, టెండర్ అయిపోయింది. అట్లాగే ఎస్టీపీలకు సంబంధించి కూడా డిపిఆర్ అయిపోయింది, టెండర్ జరుగుతూ ఉంది. ఇకపోతే రివర్ ఫ్రంట్కి సంబంధించి ఈ వారంలో ఏజెన్సీ ఫైనల్ అవుతుంది. ఆ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత 1 ఇయర్లో 3 దఫాలుగా మనకు రకరకాల ప్లాన్లు ఇస్తారు. ఫస్ట్ అసలు నగరానికి ఈ నగరం ఏ ఎత్తులో ఉంది, ఈ మూసీ ఏ ఎత్తులో ఉంది, లోతెంతు, దానికి సంబంధించి ఒక అవుట్లైన్ ఇస్తారు బేసికల్గా. దాన్ని బేస్ చేసుకొని కొన్ని బ్రిడ్జ్లు వాటిపైన మొదలు పెడతాం. కొన్ని ప్లేసెస్లో అక్కడక్కడ మనము రివర్ ఫ్రంట్ తయారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి డిఫెన్స్ ల్యాండ్స్ కొంత అడుగుతున్నాం. ఇటీవల డిఫెన్స్ జాయింట్ సెక్రటరీ, నేను మొన్నే వెళ్ళి లాస్ట్ వీక్లో డిఫెన్స్ సెక్రటరీ గారిని కలిసి వచ్చాను. వారి సిబ్బందిని పంపించారు, సీనియర్ సిబ్బందిని. వాళ్ళతో కూర్చొని కంటైన్మెంట్లో పట్టి కూర్చొని వాళ్ళు కొంచెం ల్యాండ్ అడుగుతున్నాం మనం. సో దట్ డిఫెన్స్ కారిడార్కు ల్యాండ్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఒక రివర్ తీసుకుంటే కంటిన్యూస్గా మనకు ఒక స్ట్రెచ్ నడిచేదానికి వచ్చింది అనుకోండి, బాగుంటుంది. అది ఉదాహరణకు అంబర్పేటలో 21 ఎకరాలు ఇచ్చేదానికి ప్రైవేట్ ఆసం ముందుకు వచ్చాడు. ఎందుకంటే ల్యాండ్ లాక్ అయిపోయింది. దానికి ప్రైవేట్ వాల్యూస్ కానీ అన్లాక్ చేసుకోగలిగితే వాళ్ళ ల్యాండ్స్ ఎవరిది అవుతాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వస్తున్నారు. ఇదంతా తీసుకున్న తర్వాత ఈ డిపిఆర్ మనకు సిద్ధమవుతుంది. ఒక 4 మంత్స్కి ఒక ప్రిలిమినరీ డిపిఆర్ వస్తుంది. ఒక 6 మంత్స్కి ఇంకొంచెం యాడ్ చేస్తారు.
సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనము వర్క్స్ చేసుకుని టెండర్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. సార్ మూసీని ఆనుకొని దాదాపుగా వేలాది మంది చిన్న